హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. అదే పెసరట్టు ఉప్మా అనమాట. ఈ పెసరట్టు ఉప్మాని నేను చెప్పినట్లు చేయండి. ఒకటి తిన్న వాళ్ళు ఖచ్చితంగా 3-4 తింటారనమాట. అంత బాగుంటుంది. అలాంటి టేస్టీ అయినటువంటి పెసరట్టు ఉప్మాని మీకు ఈరోజు క్లియర్గా చూపిస్తాను. అలాగే ఈ పెసరట్టు ఉప్మా కోసం పెసరపిండి ఎలా చేయాలో, అలాగే దాంతోపాటు ఉప్మాని కూడాను కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా పెసరపిండి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ఒక కప్పు, మన ఇంట్లో ఉండే ఏ కప్పు అయినా పర్వాలేదు, ఒక గిన్నెలో ఒక కప్పు పెసలు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యం వేయండి. బియ్యం వేయడం వల్ల పెసరట్టు మంచి క్రిస్పీగా ఉంటుంది అనమాట. బియ్యం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. బియ్యం ప్లేస్లో ఏం వేయాలనేది పెసరపిండి రుబ్బేటప్పుడు చెప్తాను. అలాగే ఈ పెసర్లని నీళ్ళు పోసేసి 2-3 సార్లు కడగండి. కడిగిన తర్వాత మరలా నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకొని కనీసం 8 గంటలు నానాలి. అంటే మనం ఉదయాన్నే టిఫిన్ చేయాలి అంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోద్ది అనమాట. 8 గంటలు ఖచ్చితంగా నానాలి. 8 గంటల తర్వాత నేను ఉదయాన్నే చూపిస్తున్నాను. పెసలన్నీ కూడాను చక్కగా నానిపోయాయి. అలాగే పెసలు తొందరగా నానాలంటే కొంచెం వేడి నీళ్ళు వేయండి. అంటే గోరువెచ్చగా ఉండే వేడి నీళ్ళు వేసుకోండి, సరిపోద్ది. అప్పుడు పెసలు ఒక గంట ముందు నానుతాయి అన్నమాట. ఇలా నానిన పెసల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 ఇంచుల అల్లాన్ని వేయండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేయండి. అలాగే కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మిక్సీని వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్ళు వేసుకోండి. చూస్తున్నారా, ఇలా వేసుకోండి. అయితే పెసలు రుబ్బేటప్పుడు మీకు నచ్చితే కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇలా వేసుకొని ఈ గిన్నెలో వేసుకోండి. అయితే బియ్యం ఇష్టం లేని వాళ్ళు పిండి రుబ్బేటప్పుడు ఏం వేసుకోవాలా అని చెప్తానన్నాను కదా. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ, అదే సూజీ అంటాం కదా, దాన్ని వేసుకొని ఒక అరగంట పాటు పిండిని నానబెట్టండి. ఆ సూజీ వేసిన అరగంట పాటు నానాలి, లేదా మనం బియ్యం ఇలా వేసి రుబ్బుకున్న ఇలా అరగంట పాటు నానాలి. పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారా, ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్న పిండిని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఈలోపు ఉప్మాని ఎలా చేయాలో చూద్దాము. ఉప్మా కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులో 1 కప్పుతో బొంబాయి రవ్వ వేయండి. అదే సూజీ అంటాం కదా, దాన్ని వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లోనే 2 నిమిషాల వరకు వేయించుకోండి. చూస్తున్నారా, ఇలా వేగితే చాలు. ఇలా వేగిన ఈ సూజీని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. మరలా అదే కడాయిని పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేయండి. ఈ 4 కూడాను దోరగా వేగాలి. ఇలా వేగిన తర్వాత 1/2 కప్పు వరకు ఉల్లి ముక్కలు, అలాగే 5-6 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసేసి ఉల్లి ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు వేపుకోండి. చూస్తున్నారా, ఇలా వచ్చిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులన్నర వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. అదే మనం వెంటనే మనం దోశ వేసేస్తే సరిపోద్ది. లేదు, ఉప్మా చేసిన అరగంట తర్వాత మేము దోశ వేస్తామంటే మరొక 1/2 కప్పు, అంటే 4 కప్పులు నీరు వేసుకోండి. అంటే ఉప్మా లైట్గా జారుగా ఉంటే బాగుంటుంది. వేసేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేయండి. వేసేసి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని కొంచెం కొంచెం వేసుకోండి. ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుకుంటూ వేసుకున్నాం అనుకోండి, ఉండలేమీ కట్టదనమాట. ఇలాగా కలుపుకుంటున్న 30 సెకండ్స్కే ఇది దగ్గరగా అయిపోద్ది అనమాట. చూస్తున్నారా, ఇలాగా దగ్గరగా అవ్వాలి. ఇలా దగ్గరగా అయిపోతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి ఈ స్టేజ్లో వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. లేదనుకోండి మనం పోపు వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలాగ నెయ్యి వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేయండి. ఉప్మా కన్సిస్టెన్సీ చూస్తున్నారా ఎలా ఉందో, ఇలా ఉండాలన్నమాట. మనకి పెసరపిండి రెడీగా ఉంది, ఉప్మా రెడీగా ఉంది. ఇప్పుడు దోశ పెనాన్ని పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక్క గరిటెతో గరిటెడు పిండిని వేసుకోండి. పెసరపిండిని వేసేసి మనం దోశని ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటామో అంత పల్చగానే స్ప్రెడ్ చేయండి. మీరు ఒకవేళ ఐరన్ పెనంపై వేస్తున్నట్లయితే ఆయిల్ని బాగా అప్లై చేశాక ఆనియన్తో స్క్రబ్ చేశాక అప్పుడు దోశ వేయండి, బాగా వస్తుంది. నాన్ స్టిక్ అయితే ఆ ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. ఆయిల్ని లైట్గా అప్లై చేసేసి దోశ వేసేసిన తర్వాత ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర చుట్టూ ఆయిల్ని వేసుకోండి. మీరు పిండిలో ఒకవేళ పచ్చిమిర్చి వేస్తున్నట్లయితే ఇలాగ దోశ పైన వేయొద్దు. ఇలాగన్నీ వేసేసిన తర్వాత చూస్తున్నారా, ఇలాగ బాగా కాలుతుంది అన్నప్పుడు ఉప్మాని వేసుకోండి. దోశకి తగ్గట్టు ఉప్మా వేయండి. ఉప్మా వేసేసి ఫోల్డ్ చేసేయండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అవునండి, నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది.
ఒక్కసారైనా ట్రై చేయండి. ఇలాగా తీసేయడమే అనమాట. నెక్స్ట్ రెండో దోశని వేస్తున్నప్పుడు కూడాను సేమ్ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసాక దోశ పిండిని మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఇలాగా మనకి ఎన్ని దోశలైనా హ్యాపీగా వేసేయచ్చండి. తింటుంటే వేడి వేడివి ఇలాగా వీస్తూ ఉంటే భలేగా ఉంటుంది. ఇలాగా ఆయిల్ కంటే బటర్ అయినా వేసుకోవచ్చు, లేదనుకోండి నచ్చేవాళ్ళు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఏం వేసుకున్నా పెసరట్టు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పినట్లు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడాను. ఇలాగా చేసుకుంటే పైన పెసరట్టు క్రిస్పీగా, లోపల ఉప్మా భలే టేస్ట్గా నెయ్యి ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుందండి. దీన్ని మనం పల్లీ చట్నీతో అయినా లేదనుకోండి అల్లం చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది. ఇలా చూస్తుంటే మీకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా. మరింత ఆలస్యం వెంటనే స్టార్ట్ చేసేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.